ఈ 3 నిమిషాలు చాలు బండి సంజయ్ అన్న ఏంటో తెలుసుకోవడానికి. భరతమాత ముద్దు బిడ్డ, హిందూ ధర్మ రక్షకుడు, మన భాగ్యనగరంలో ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ఆయన ఏం చెప్తున్నారో ఈ వీడియోలో చూడండి. కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కౌన్సిలర్లను గెలిపించినటువంటి అందరం కూడా ఈరోజు తల్లి భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం రావడం జరిగింది. కరీంనగర్లో మేయర్గా శ్రీనివాస్ గారు, కొలగాని శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్గా వై సునీల్ గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కౌన్సిలర్స్ అందరం కూడా ఈరోజు పార్టీ ఆఫీస్ పోయి పార్టీ ఆఫీసు సందర్శించి ఈరోజు ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం రావడం జరిగింది. మీ అందరూ తెలుసు భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో ఇవాళ తెలంగాణ కాదు మొత్తం దేశమంతా తెలుసు. ఇలా ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతం ఇది. ఆ తల్లి శక్తి ఇవాళ దేశమంతా వ్యాపించింది. నాకు ఆ కరీంనగర్ లో నా మహాశక్తి ఆ తల్లి, ఇక్కడ పాత బస్తీలోని నా భాగ్యలక్ష్మి అమ్మవారు. ఆ అమ్మవార్ల కరుణా కటాక్షంతోనే ఇప్పటివరకు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని కుతంత్రాలు జరిగినా అక్కడ మహాశక్తి అమ్మవారు, ఇక్కడ ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క కరుణా కటాక్షలు నా మీద మా పార్టీ మీద ఉన్నాయి కాబట్టే అన్నింటినీ తట్టుకొని ఇలా ఈ విజయ పరంపర కొనసాగిస్తున్నాం మేము. అందుకే ఆ తల్లిని మొక్కున్నాం. తల్లి మా అభ్యర్థులకు ఆశీర్వాదమి, మా అభ్యర్థులకు దేశము ధర్మము సమాజం అనే ఒక లక్ష్యంతో ఒక ఆలోచనతో సేవ చేయడానికి కమలం పువ్వు గుర్తు మీద నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, నితిన్ నబీన్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఇక్కడ రామచంద్ర గారి నాయకత్వంలో వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఒక మంచి ఆలోచన పోటీ చేస్తున్నారు. ఒక ఆశీర్వాదం ఈ తెల్లని చెప్పి ఆ రోజు మొక్కుకున్నాం. ఆ మొక్కు తీసుకోవడానికే ఈరోజు మా అందరు అభ్యర్థులతో, మా నాయకులతో అందరితో కలిసి ఈరోజు తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా పవర్ఫుల్ టెంపుల్. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలా ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ను గోల్డెన్ టెంపుల్ గా 100% మార్చుతాం. ఇలా పంజాబ్ లో స్వర్ణ దేవాలయం ఏ విధంగా ఉందో ఇలా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతంలో ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారిని, ఆ దేవాలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మార్చి తీర్థం. ఆ అమ్మవారికి అట్లా సేవ చేసే అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా ఇలా అమ్మవారిని వేడుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజానికి రక్ష ఆ తల్లే.